అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా మనువు కోగల్ది సీతమ్మ పడిద 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 తెలుగు వాడు అంటే జరుపుకునే పండగ ఉగాది. ముందుగా పటాస్ ప్రేక్షకులకి అండ్ ఇక్కడ వచ్చిన మా స్టూడెంట్స్ అందరికి కూడా దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ఫెస్టివల్స్ ఎన్ని ఉన్నా ఉగాదికి సపరేట్ స్పేస్ ఉంది. ఎందుకంటే మన ఫస్ట్ న్యూ ఇయర్, అక్కడ నుంచి మన కొత్త సంవత్సరం స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ దుర్ముఖి వచ్చిన తర్వాత మా శ్రీముఖి పోయింది. ఇవాళ మాత్రం శ్రీముఖి లేని షో నేను ఎంజాయ్. అండ్ ఇవాళ పటాస్ స్పెషల్ పండగ ఉగాది కాబట్టి మీ అందరి కోసం బ్యాండ్ బాజా బరా. ఒక సెలబ్రిటీ వస్తారు, ఆ సెలబ్రిటీకి మర్యాద ఇచ్చి బ్యాండ్ బాజా బరాత్ చేస్తాం. సో బ్యాండ్ బాజా బరాత్ చేయడానికి వచ్చేస్తున్నారు మా ముగ్గురు కామెడీ కింగ్స్, వెంకీ, గెటప్ సీను అండ్ రామ్ ప్రసాద్. రామదండులాగా అందరొక్కటవుదామా. వెంకీ, సీను అండ్ రామ్ ప్రసాద్, ముందుగా మీ ముగ్గురికి ఉగాది శుభాకాంక్షలు, దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉంది రవి. నాకు చెప్పలేని శ్రీముఖిని తీస్తారని తెలిసిన దగ్గర నుంచి చాలా ఇది అమ్మాయి శ్రీముఖి గోల్ హ్యాపీగా. కానీ బయట ఒకటే మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ఆడపిల్ల లేదు షోకి, చిన్న చిన్న ఎవరు వేస్తారు ఇప్పుడు అని. మనం ఉన్నాం కలిపేద్దాం, అదే వేసుకుందాం. అప్పుడు రేటింగ్ ఏమవుతుంది మొత్తానికి. ఏం చేయాలంటావు సీను? కొంచెం బాధలో ఉన్నాడు. బాధలో ఉన్నావా శ్రీను? ఏమైంది శ్రీను? ఏమైంది అంత బాధలు ఉన్నావు? జీవితంలో దేని మీద ఆశపడాను నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. కళ్ళలోనా కలలు అన్నీ కథలుగానే మిగిలే, కనులు దాటి రాను అంటూ కరిగిపోయేనే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. నీకు ఐశ్వర్య దొరికింది, నాకు ఇంకో పాట లేదు, ఇంకో ఐశ్వర్య లేదు. నీకోసం సెలబ్రిటీ వస్తుంది. హ్యాపీ ఉగాది. సో లేట్ చేయకుండా బ్యాండ్ బాజా బరాత్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ది సెలబ్రిటీ. నీటిలోని సాపొచ్చ
గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వస్తున్నా డార్లింగ్ డార్లింగ్ తప్ప మీద కాలేసి నీ గొళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వస్తున్నా డార్లింగ్ 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 డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే వచ్చేసాం ఉగాది స్పెషల్ పటాస్ లోకి. నాకు తెలుసు మెంటల్ పీపుల్ చాలా సీన్ క్రియేట్ ఉగాది రోజన్నా స్వచ్ఛంగా తెలుగు మాట్లాడి ఏడికి పోయినావు నువ్వు? టైంకి రావాలని తెలియదా? నేను మాట్లాడను రా మీతో. మీరు నలుగురు చేసిన డ్రామాని నేను దగ్గరుండి మరీ చూశాను. మీకు బుద్ధి లేదురా. ఉగాది మంచి పండుగ రోజు శుభదినం కాబట్టి దగ్గరుండి నేనే మన గీతా మాదిరిని తీసుకొని వచ్చాను ఇంటి అదే నుంచి. ఉగాది రోజు క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసింది శ్రీమతి. షటప్ shut up. ఇంతటితో ఆపేసేను. ఉగాది స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మీ అందరి కోసం, మా పటాస్ ఆడియన్స్ కోసం గీతా మాదిరి వచ్చేసింది. మా పటాస్ ప్రేక్షకులందరికీ మా అందరి తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. గీతా మాదిరి వచ్చేసింది, ముగ్గురు కామెడీ కింగ్స్ వచ్చేసారు. కానీ ఉగాది రోజు గీతా మాదిరి వచ్చింది కాబట్టి శ్రీముఖి ఒక ఉగాది పాట. ఉగాది వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా, వచ్చింది తుమ్మెదా, దివాళీ వచ్చింది తుమ్మెదా, హోలీ వచ్చింది తుమ్మెదా, హోలీ వచ్చింది తుమ్మెదా. మళ్ళా దారుణం ఏంటంటే ఎయిడ్స్ రోజు పాడుతుంది, ఎయిడ్స్ వచ్చింది తుమ్మెదా. ఏదో ఆ పాట సంక్రాంతి అని ఉంటది. గీత గారు సంక్రాంతి తీసేసి ఉగాది పెట్టి పాడండి. కొత్త కొత్త కోరికేదో చెంతకొచ్చి వాలుతుంటే సంబరాలు పంచవి ఉగాది, చిన్ని చిన్ని నాన్న నాన్న తాన రాని నాన్న నాన్న కోరికంత తీర్చవే ఉగాది. ఈ తానా నాట ఉన్న చూసారండి, చాలా బాగుంది. గీత థ్యాంక్ యూ సో మచ్ వచ్చి కలర్ఫుల్ చేసినందుకు ఎపిసోడ్. నీకు హెయిర్ డెకరేషన్ కూడా మేము చేసాము ఫ్లవర్స్ తో, అది అలానే ఉండాలని కోరుకుంటూ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలోది టాపిక్, ప్లీజ్ లేడీస్ డూ ద హానర్. అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా టైం వేస్ట్ ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు? ఎక్కువ అమ్మాయిలు అద్దం ముందు మేకప్ వేసుకోవడానికి టైం వేస్ట్ ఎక్కువ చేస్తారు. షాపింగ్ బిగ్గెస్ట్ టైం పాస్ యాక్చువల్లీ యూత్ కి. సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్, వాట్సాప్ వీటి వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. వాలంటైన్స్ డే రోజు ఆ అమ్మాయి పడదు అని తెలిసినా కూడా అమ్మాయి వెనకాల పడి టైం వేస్ట్ చేసుకుంటుంటారు అబ్బాయిలు. మరి మీరు టైం వేస్ట్ చేయకుండా పడచ్చుగా. వెంటనే పడిపోతే అమ్మాయి ఎలా అవుతుంది? అంటే మీకు ఇష్టం టైం వేస్ట్ చేయడం. అది వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎగ్జామ్ 3 గంటలు రాసినప్పుడు టైం వేస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. కంబైన్ స్టడీస్. స్టడీసే వేస్ట్ అంటే కంబైన్ స్టడీస్ దాని మీదకి వెళ్ళి. ఇంకా పటాస్ షో చూడకుండా కొన్ని బోరింగ్ సీరియల్స్ చూసి టైం వేస్ట్ చేస్తారు. అదమ్మా నువ్వు తెలుసుకున్నట్టు మన యూత్ ఎప్పుడు తెలుసుకుంటారో. రవి కప్పు తెచ్చి ఇచ్చే మాట్లాడదు. నువ్వు ఏ ఫ్యాక్టరీలో తయారు చేసావు అమ్మా బిస్కెట్? మోగిపోతే డప్పు నిప్పు మీద ఉప్పు టిక్కడిక్కడం. బ్యాండ్ బాజా బారాత్ స్టార్ట్ అవ్వబోతుంది నౌ. ముందుగా జోడీగా వచ్చి బ్యాండ్ బాజా బరాత్ ని సెలబ్రేట్ చేయవలసిందిగా హాటో రామ్ ప్రసాద్. గీతా మాదిరి గారు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం గాని, ఆవిడ సింగర్ అవడానికి ప్రభావితం చూపించినటువంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ ఈ రోజు మీకు చూపించబోతున్నాం ఫన్నీగా.
గీతా మాధవి గారు మీకు అందరూ తెలిసే ఉంటది. నందు అనే ఒక హీరోని పెళ్లి చేసుకుంటాను. ఓహో ఇది కామెడీ కదా. సో వాళ్ళు లవ్ లో ఏ ఇబ్బందులు పడ్డారో, నందు ఎంత క్రూరంగా గీతాన్ని హింసించాడో. నేను ఇప్పుడు మీ క్యారెక్టర్ చేస్తున్నా. రాంప్రసాద్ గారు నందు క్యారెక్టర్. అప్పుడే నందు ఒక యాసిడ్ బాటిల్ కత్తి పట్టుకొని బాత్రూమ్ పెట్టుకోకున్నాయి. నందుని ఫాలో అవుతున్నాడు, 1 year నుంచి ఫాలో అవుతున్నాడండి. రికార్డింగ్ థియేటర్ లో పాడుతున్నాను. చమ్కే చిమ్కి చమ్కీ రే చిన్నారి చెమ్కారే. రికార్డింగ్ స్టూడియోలో మైకుల్ చేతిలో పట్టుకోరు. బ్యాండ్ బాజా భారత్ మనకు పడుతుందిరా. చమ్కా చమ్కా చమ్కీ రే చిన్నారి అసలు దేంతోనూ పట్టుకోరు. ఓకే ఓకే రైట్ రైట్. ఇలా ఉంటాయి మైకులు, ఇలా ఉంటాయి. ఓకే చమ్కా చమ్కా చమ్కీ రే చిన్న. మీరు హైట్, ఆ మైక్ ఎంత ఉంటది అందుకే ఇలా పాడతారు. చమ్కా చమ్కే కొంచెం సైడ్ చేయండి. అది చమ్కా చమ్కా చమ్కీ రే చిన్నారి గీతా మాదిరి ఇంకా మైక్ ఆంచలే రాగు. ఏమిటి ఇప్పుడు మీరు నందు కాదు, ఏదైతే అది. సౌండ్ ఇంజనీర్. ఓకే. చమ్కా చమ్కా పాడినప్పుడు పేమెంట్ మాట్లాడుకున్నారు. ఫస్ట్ హ్యూజ్ అమౌంట్ ఇస్తున్నారు. అప్పుడు ఆ చిన్న ఉత్సాహంతో చమ్కా చమ్కీ చమ్కీ రే చిన్నారి చింగారే. సౌండ్ సపోర్ట్ చేయట్లేదు. నెక్స్ట్ టైం బయట రాగానే టీ బ్రేక్ లో మేడం మనం ఫస్ట్ పేమెంట్ మాట్లాడుకున్నాం కదా, అంత ఇవ్వలేకపోతున్నాం, కొంచెం దాంట్లో హాఫ్ పేమెంట్ ఇస్తా ఉన్నారు. మళ్ళీ లోపలికి వచ్చింది. గీత రెడీ సార్ రెడీ. ఎలా ఎందుకు అలా కాదు, ఇలాగన్నీ ఇంతే కదా. 1 2 3 అంటారు కదా. గో. లోపలికి వచ్చింది, హాఫ్ అమౌంట్ అని చెప్పారు. ఇప్పుడు పాడుతున్నారు ఎలాగా. చమ్కా చమ్కా చమ్కీ రే చిన్నారి చింగారే. హాఫ్ పేమెంట్ గీత 10,000. చమ్కా చమ్కా చమ్కీ రే 3,000 మైనస్. చమ్కా చమ్కా చమ్కీ రే పెంచుకో. చమ్కా చమ్కా చమ్కీ రే. ఓకే సూపర్ అమ్మా, చాలా బాగా పాడావు. ఆడియో ఫంక్షన్ కలుద్దాం. ఆడియో ఫంక్షన్ ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఎక్కువ మన కోలార్ నుంచి ఈ విజయవాడ ట్రిప్పులు ఎక్కువ ఉంటాయి. డేలో ఒక 16 ట్రిప్పులు 20 ట్రిప్పులు జరుగుతూ ఉంటాయి. అలాగా ఈవిడ గారు ఏంటంటే మన ఇండియా హైదరాబాద్ నుంచి యుఎస్ కి అలా తిరుగుతారు. పల్లి వరకు బస్సు తిరిగినట్టే. సో పాస్పోర్ట్ ఆఫీసర్ పాస్పోర్ట్ పట్టుకొచ్చింది. ఇప్పుడు చూసాను. రెడీ. పాన్ కార్డ్ ఇచ్చు. పాస్పోర్ట్ అది రేషన్ కార్డ్ రా. ఇగో పాస్పోర్ట్. ఓకే ఫోటో కాదు అడిగింది, పాస్పోర్ట్. అది కింద ఉంటే బ్యాగ్ తిప్పు. ఓ సారీ. గీతా మాధురి. ఏది మరి గీత లేదంటే ఇక్కడ. ఎనీబడి హ్యావ్ పెన్? ఓకే మాధురి జరిపేశావు నువ్వు. ఓ షిట్. ఏం చేస్తుంటారు? మంచి గాయకురాలు నేను. ఓ ఏది గాయాలు కనిపించట్లేదు. ఇలాగా ఒక 100 టైమ్స్ వెళ్ళిపోయారు, బాగా వెళ్ళిపోయారు. సేమ్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇక్కడ ఉంది సార్. ఇలా పాస్పోర్ట్ కాదు కానీ మనకి డైలీ పాస్ ఉంటది. యాక్చువల్ గా ఫస్ట్ లో సెలబ్రిటీ ఎయిర్పోర్ట్ లో కనిపించగానే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు గీతా మాధురి గారు మేడం 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 ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్లీజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను గీతా మాధురి వచ్చాను, గీతా మాధురి వెనకాల వస్తున్నారు. మైక్ పట్టుకోవచ్చు, అలవాటు అయిపోయింది మైక్ పాడి పాడి. మేడం గీతా మాధురి గారు వస్తున్నారా? నేనే గీతా మాధురి, మైక్ కనిపించట్లే. మేడం మేడం ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్లీజ్ ఒక్కసారి మేడం ఫోటో ప్లీజ్ సెలబ్రిటీతో ఫోటో నాకు చాలా కోరిక మేడం ప్లీజ్ తీయండి మేడం. తర్వాత ఒక 100 టైమ్స్ వెళ్ళారు. ఇప్పుడు రా మళ్ళీ రా. ఈవెంట్ ఎక్కడ? ఈవెంట్ నన్ను అడుగుతారేంటి? నేను ఆఫీస్ పోయాను ఎయిర్పోర్ట్. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేస్తారు? ఎప్పుడు ఏం చేస్తారు? పాటలు పాడటమే. మరి ఎక్కడ పాడాలి? ప్రోగ్రాంలు ఇచ్చి మొత్తం చెదిరిపోయింది మైండ్ అంతా. వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఫాస్ట్ వెళ్ళి.
ఆ తర్వాత బాగా ఫేమస్ అయిపోయారు. మా నందు తొలి చూపులోనే మనసు పడేసుకున్నాడు మావాడు. సో ప్రపోజ్ చేద్దామని ఎవరికి ప్రపోజ్ చేశారు నాకు ఇప్పటికీ తెలియదు, చెప్పలేదు. బట్ ఇప్పుడు మేము నందునే ప్రపోజ్ చేసినట్టు ఒక కల్పితం చేస్తున్నాం. గీత ఏది లేదు ఇక్కడ, చెప్పించి కొడేస్తాను విను. గీత నిన్ను 1 year నుంచి ఫాలో అవుతున్నాను. ఏ పని లేదేమో బాగా ఫాలో అవుతున్నాడు. చెప్పింది విను గీత, సీరియస్. ఓకే సీరియస్. నీకు విషయం చెప్పాలి. చెప్పు. హలో కిరణ్ గారు సార్ ఏ పాట ఉంది సార్ ఇప్పుడు? వస్తుంది సార్, ఉండా సార్. హలో సార్, వచ్చేస్తా సార్. ఓకే సార్. సెకండ్ టైం మీట్. ఇంకా లాభం లేదు. ఈ రోజు ఎలాగైనా గీతకి గీత నీతో నేను 5 minutes మాట్లాడాలి. 5 minutes అప్పుడే 1 minute అయిపోయింది. అమ్మో సార్ చెప్పు. సో నేను చాలా నుంచి ఫాలో అవుతున్నాను నేను. హలో సార్, డిఎస్పీ గారు సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. 2 songs సార్. ఓకే సార్. ట్రాక్ సింగింగ్. ఓకే సార్. పక్కన ఎవడ ఉన్నారు సార్. హలో ఏంట్రా ఏంటి? గీత నిన్ను సారీ సార్, డిఎస్పీ గారు మిమ్మల్ని కాదు. గీత సార్ సార్ నేను మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్, డిఎస్పీ గారు మిమ్మల్ని కాదు. నాకు దరిద్రం పక్కన. చెప్పాలి, ఫోన్ మాట్లాడతారు కదా. చెప్తా గీత, చెప్తా. ఇప్పుడు కాదు, పెళ్ళైతే చెప్తా నీకు. ఇలా ఉంటది అనమాట. ఇప్పుడు గీతా గారు ఏంటంటే నందు గారి గురించి ఒరిజినల్ ఫీలింగ్ చెప్తారు, ఆవిడ లోపల ఫీలింగ్ నేను చెప్తాను అనమాట. నందు గారు కాదురా, ఫస్ట్ నందు గారు గీత గారు ఫిక్స్ అయిపోయి. మీరు గీత గారే కదా, క్లారిటీ వచ్చింది నాకు. ఓకే నందు గారు. గీత గారు, నందు గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటండి? నందు ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. ఆడెప్పుడు ఏడుస్తూ ఏడిపిస్తూనే ఉంటాడు దరిద్రుడు. నందు గారిని మీకు ఎప్పుడు ప్రపోజ్ చేశారు? నందుకే నేను ప్రపోజ్ చేశాను. ఇది అబద్ధం. ఇంట్లో వంటలు మీరు చేస్తారా, నందు చేస్తారా? ఇద్దరం చేయం. ఇద్దరు చేయరా? రోజు నేనే చేయాల్సి వస్తుందండి. కొడతానండి చేయకపోతే. టీ కూడా పొద్దు నేనే వేసి పెట్టాలండి. ఆడు పెట్టుకోలేడా అండి? ఇది లోపల ఫీలింగ్ కదండి, ఒరిజినల్ ఫీలింగ్. నందుగా టీ పెట్టకపోతే వాసిపోతున్నా. నందు అందంగా ఉంటాడా? అందంగా ఉంటాడు ఆబ్వియస్లీ. అర్థం ఉన్నారా ఇంట్లో ఇప్పుడు నీకు? మీరు నందుగారిని కాకుండా ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? పోనీ మన సినిమా ఇండస్ట్రీలో హీరోల్లో. అసలు ఇండస్ట్రీలో ఎవరిని చేసుకునేదాన్ని కాదు. నమ్మేసావా? బిస్కెట్ చాలా ఉంటాయి, చెప్తారు అబ్బా. నందు క్యారెక్టర్ గురించి మీరు చెప్పండి. నందు ఒక గోల్డ్ బిస్కెట్. నందు ఒక రోల్డ్ గోల్డ్. నందు ఒక క్రీమ్ బిస్కెట్. నందు ఒక ఓట్స్ బిస్కెట్. ఆడి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. నందు గారు, మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏంటి మంచి చెప్పండి మా కోసం. ఎప్పుడు ఎవ్రీ సెకండ్ ఇస్ హ్యాపీ బికాస్ మేము ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాం కాబట్టి. అవసరం నీకు యారా ఏదో క్వశ్చన్ అడగమన్నాను సరే అని హ్యాపీగా ఉన్నావు, ఇంట్లో ఏం చేస్తారు? అవసరమా నీకు? నీకు అవసరమా? సో ఇప్పుడు ఏంటంటే గీతామాధురి గారి సింగింగ్ చూసి ఆవిడ పాటలు చూసి చాలా మంది ఇన్స్పైర్ అయిపోయి రాజకీయ నాయకులు ఇన్స్పైర్ అయ్యి, సో గీతామాధురి పాడిన ఫేమస్ సాంగ్ మన రాజకీయ నాయకులు పాడితే ఎలా ఉంటుందో చూద్దామండి. రిపోర్టర్ వచ్చేయండి. సార్ బొత్స గారు, మీ గురించి మేము చాలా విన్నాం. ఈ మధ్య మీరు సింగింగ్ కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తానన్నాను. అవును, గీతామాధురి గారు అంటే ఆవిడ పాడిన పాటలు మరి మాకెంత మరి అభిమానం, మరి మాకు ఇష్టం కదను. గీతామాధురి గారి పాడిన పాటలు మరి ఆవిడకి చమకేది ఆ పాటలు మరి చిరుతలు పాడి చాలా ఇష్టం. మా ప్రేక్షకుల కోసం గీతామాధురి చూస్తున్నారు, ఆ పాట వస్తే మీరు పాడండి సార్. మరి
రోసయ్య గారు వచ్చారండి. సార్ గుడ్ మార్నింగ్ రోసయ్య గారు. రాత్రి 9 అయితే గుడ్ మార్నింగ్ అంటే దరిద్రుడే. రోసయ్య గారు మీరు ఈ మధ్యన పాడుతా తీగి వెళ్దాం అనుకుంటున్నారట కదా? మధ్యలో ఏం పాడాలనుకున్నా, అక్కడికి వెళ్ళి పాడదాం అనుకున్నా. మీరు గీతా మాధురి గారి ఫ్యాన్ ఉన్నాను. పాడిన పాటలో మంచి బెస్ట్ పాట పాడండి. ఓకే, అదేదో కథలో చెప్పినట్టుగా చంకా చంకా చంకీరే, తర్వాత ఏంటి మర్చిపోయారే, చిన్నారి చింగారే. చిన్నారి చింగేరే. ఈ వయసులో చిన్నారి చింగుల గురించి దాని గురించి మాట్లాడడం మర్చిపోతుంది కాదు. మరి ఆ విధంగా చిన్న చంకా చంకా చంకీరే, చిన్నారి చింగారే, పలకం పట్టి పామవుల్లో అయి. చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు ఈ మధ్యన అప్పుడప్పుడు అలా పాట మైక్ దగ్గర పెట్టు. ఒక పాట పాడతారని. ఓకే, కొచ్చా ఎన్న వేస్తా ఉన్నా మధ్యలో చంకా చంకా చంకీరే, ఆ విధంగా ముందుకు పోతా ఉంది చంకా. చంకా చంకా చంకీరే, ఈ కీ అంటే నాకు తెలియదు. చింగారి చిన్నారి, ఈ చిన్నారి ఎవరో కూడా నాకు తెలియదు. ఎవరైనా తప్పిపోయి ఉంటే కనుక ఆ నంబర్ పెట్టండి, ఆ విధంగా మనం చర్యలు చేసుకుందాం. ఆవిడ ఇంకో పాట పాడారు, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు. సరే తింటున్నారు బెటరా? మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే మిఠో తెలియదే, పక్కింట్లో నట్టింట్లో ముంచేసి పోతారే, టవల కూడా ఈరే. మరి గీతా మాధురి గారు మీకు ఎలా అనిపించింది? చాలా ఫన్నీగా ఉంది, సూపర్. ఇప్పుడు ఇద్దరు మాత్రమే కాదండి, ఇప్పుడు రాబోతున్నాడు వెంకీ. ఈటీవీ ప్లస్ ప్రేక్షకులకి, పటాస్ అభిమానులకి అండ్ మీ అందరికి, గీత గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుగు సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ గీత గారి గురించి మీకు ఒక విషయం చెప్పాలండి. ఫస్ట్ గా అదేంటంటే డిస్క్లైమర్, క్లాప్స్ కూడా చెప్తా. అరే కొత్త సంవత్సరం వచ్చింది, ఈ క్లాప్స్ కూడా సరే అయితే ఆపేసి పటాస్ లో కంటెంట్ మర్చిపోతే అందరు క్లాప్స్ కొట్టండి అంటాడు. గీత గారి గురించి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళందరూ మన భారతదేశానికి వారిని రోల్ మోడల్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఒక స్లోగన్ పెడతారు, నిదానమే ప్రధానం అని. సో గీత గారు కూడా ఏదైనా చాలా మెల్లగా మాట్లాడతారు. అందరూ రవి, హాయ్ రవి బాగున్నా అంటే, రవి గారు బాగున్నారా, ఇలా స్లోగా మాట్లాడతారు అనమాట. అదేవిధంగా మొన్న ఒక రోజు ఒక షోకి వచ్చిన వచ్చినప్పుడు ఒక అభిమాని, చాలా మంది సింగర్స్ పెద్ద పెద్ద వాళ్ళు వాడుతుంటే పాడు 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 అని డాన్స్ చేస్తున్నాడు. గీత గారు పాడడం అయిపోయిన తర్వాత వాడు చచ్చిపోయాడు పాప. హాస్పిటల్ తీసుకెళ్లి వాడిని పోస్ట్ మార్టం చేస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాడికి షుగర్ ఉందంట. షుగర్ ఉంటే ఎందుకు చచ్చిపోవాలి అనుకుంటే తర్వాత తెలిసింది గీత గారి వాయిస్ లో స్వీట్నెస్ ఎక్కువగా ఉండి అంటే గీత గారు వాడుతుంటే ఈడు ఇక్కడ నుంచి బాబు ఒక షుగర్ లెస్ టీ పట్టరామ్మా పాడు పాడు. అందరూ పుట్టినప్పుడు ఏమని ఏడుస్తారు అని ఏడుస్తారు, కానీ గీత గారు మాత్రం అయితే గీత గారు ఫస్ట్ చిన్నప్పుడు పాపం పొట్టిగానే ఉండేవారు, ఇంతనే ఉండరు. ప్రతి ఒక్కరు పొట్టి గీత మాదిరి, పొట్టి గీత మాదిరి, పొట్టి గీత మాదిరి అనేవారు. ఓ రోజు స్కూల్లో జాంకాయలు తెంపుకుందని చెట్టు ఎక్కింది.
కొమ్మజారి ఇలా పట్టుకొని పోయింది. వాళ్ళ ఫ్రెండ్ కి పాపం దించని తెలియక "ఏ గీత నేను కూడా వస్తున్నాను ఉండే" అని కాళ్ళు పట్టుకుంది. అంతే, ఇంతున్న గీత ఇంతలా మారిపోయింది. అయితే వీళ్ళ పక్కన ఒక బామ్మ ఉంటుందంట. ఆ బామ్మ కూడా పాపం పొట్టిదే. బామ్మ మీరు పొట్టిగున్నారు కదా, నేను మీకు పొడిగేలా చేస్తానో నాకు తెలుసు అంది. అవునా, ఎలా మనోరాలా, నువ్వు రా జామకాయ చెట్టు దగ్గరికి రా అని చెప్పి ముసళ్ళని పైన చేతులు ఇలా కట్టేసి కింద గీత ఇలా పట్టుకున్నారు. అంతే, ముసలిది కూడా ఎక్కడికో ఎదిగిపోయింది. ఎక్కడికి, అక్కడి దాకా ఎదిగిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో గీత గారికి పాపం ఒక ఊత పదం అలవాటు అయిపోయింది అన్నప్పుడు. అదేంటే పరారే అరారో అరా చూస్తే గంగో. స్కూల్లో టీచర్ గీత, ఎస్ సార్, జానీ ఎస్ పాపా చెప్పమ్మా. ఓకే సార్. పరారే అరారో అరా ఊసే గంగో. ఏం చెప్పమ్మా? జానీ ఎస్ పాపా చెప్పాను సార్. ఏది? అందులో ఉంది చూసుకోండి. అందులో ఉంది చూసుకోవాలా? ఇంకొకసారి ఇలా చేస్తే నిన్ను కొట్టాక దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుంది. పరారే అరారో ఉరా ఊసే ప్లీజ్ తండ్రి ప్లీజ్. ఇలా ఉండి పడిపోయింది అనమాట. పడిపోయాక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ వచ్చేసి తన్ని టెస్ట్ చేస్తున్నారు. అమ్మా ఏమైందమ్మా? దిమ్మ తిరిగే గుమ్మగా దుమ్మ తిరిగే. ఓహో, తలకే తిరిగింది అన్నమాట. అయితే నీకు ఇప్పుడు ఇంజెక్షన్ వేయాలి. పర్వాలేదు కొన్ని రోజులకి తనకు ఒక అతను ప్రపోజ్ చేశాడు. ఐ లవ్ యూ అని అంటే పరారే అరైతే అర ఊసే ఐఫై గంగో. అలా అక్కడ కూడా ఏంటండి ఏం చేశారు అంటే తిట్టాను. ఏమని తిట్టాను? నీకు అక్క చెల్లె లేరా అని తిట్టాను. పక్కన ఫ్రెండ్ అనింది. ఏంటి మరి గీత, నీకు అలా అబ్బాయి బానే ఉన్నాడు కదా, నీకు ఇలాంటి వాడు కావాలంటే వి లవ్ బ్యాడ్ బాయ్స్, నన్ను ఆడాగిచ్చి ఈడాగిచ్చి పిచ్చెక్కించే మనవాడు కచ్చి. ప్రతిరోజు గీత మందిలో అదే ఉండదు అన్నమాట. నాకు వచ్చేవాడు ఎలా ఉంటాడు? ఏ మొగుడు ఆనా మొగుడు అని పాట పాడుతున్నప్పుడే మన నందు పరిచయం అయ్యాడు. నందు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి గీతా గారిని చూడడానికి పెళ్లి చూపులో తీసుకొచ్చి అమ్మా గీత చాలా మంచి సింగర్ అమ్మా, కావాలి ఒకసారి ఒక మంచి పాట పాడమని పాడుతుంది అనేసరికి గీత మెల్లగా నచ్చిన వాడే ముందుకు వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ పేరెంట్స్ తెచ్చి కూర్చొని పెళ్లికి జోబులు పెళ్లికి నందు అక్కడ నుంచి లేచి అమ్మ తల్లి పాపం దండం పెట్టేసి ఎలాగోలా ఆఫ్ చేశాడు. పెళ్ళైపోయిన తర్వాత ఒక రోజు గీత పాపం మంచి గాఢ నిద్రలో ఉన్నారు. నందు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. పడుకున్నాక నందు హే గీత లే, ఏంటి నా నిద్రపోనేవా అనేసరికి గీత పక్కకి వెళ్ళి పాడుకుంటుంది. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే. నందుగాడు కూడా ఇంతే. అయితే పాపం తనకి ఏదైనా సరే నిదానంగా మాట్లాడడం తెలుసు కదా. ఒక రోజు ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళిందండి. సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఏవండి ఒక పారచూ మేడం కొంచెం బయటకు వెళ్తారా? ఎందుకు? షాప్ మూసేయాలండి. అదేంటి అంటే మీరు పొద్దున 10ంటికి వచ్చారు, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది, మిగతా రేపు చెప్పండి. ఇక ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలకి పాపం తన ఏబిసిడీలు నేర్పిస్తుంది. ఏ విధంగా? మమ్మీ మాకు ఏబిసిడీలు నేర్పించేవా? తప్పకుండా నాన్న. అమ్మా నాకు డిగ్రీ వచ్చిందమ్మా. నువ్వు బీ చెప్తే జాబ్ చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ గీత, ఇక్కడికి రావడమే కాకుండా మా ఉగాది కూడా స్పెషల్ చేసావు అండ్ అలాగే వీళ్ళ కామెడీని భరించావు. నీకెలా అనిపిస్తుంది? ఇన్ఫాక్ట్ ఇట్స్ మై ప్లెజర్
టు కమ్ హియర్. నిజంగా ఆనందంగా ఉంది, ఎందుకంటే టీవీలో చూడడమే మీ కామెడీని, ఇలా డైరెక్ట్ గా చూస్తే ఇంకా ఎంజాయ్ చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. పాపం చాలా ఎఫర్ట్ టీవీలో చూసి చాలా మోసపోయాను రే, బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లైవ్ లో చూస్తే తెలిసిందిరా. ఇది మాత్రం కరెక్టే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ గీత. చూసారు కదా ఇవాల్టి ఉగాది స్పెషల్ ఎపిసోడ్, ఇంత కలర్ఫుల్ గా ఎనర్జెటిక్ గా సాగింది. మళ్ళీ మీ ముందుంటుంది పటాస్ ఫుల్ టు మరొక